హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా మంది మన కస్టమర్‌లు వాషింగ్ మిషన్‌లో పవర్ కన్జ్యూమ్ ఎలా అవుతుంది? మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? వాషింగ్ మిషన్‌లో ఉతికిన తర్వాత బట్టలు మన్నిక ఎలా ఉంటుంది? అట్లాగే రేపొద్దున ప్రాబ్లమ్ వస్తే రిపేర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? టిప్స్ అడుగుతున్నారు. వీటన్నిటి కోసం ఈ వీడియో అండి. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడు, టాప్ లోడ్ ఈ రెండిటితో కంపేర్ చేసుకుంటే మీకు టాప్ లోడ్‌లో ఎక్కువ పవర్ అవుతుంది ఫ్రంట్ లోడ్ కంటే. చాలా మంది క్లీనింగ్ కోసం అడుగుతున్నారు. క్లీనింగ్‌కి సంబంధించి బయట మార్కెట్‌లో మనకి స్కేల్ గాన్, కాల్ఫ్రీ ఇట్లా లిక్విడ్స్ దొరుకుతాయండి. ఈ లిక్విడ్స్‌ని మీరు వాషింగ్ మిషన్ టబ్‌లో వేసి ఒకసారి ఎంప్టీగా ప్రోగ్రామ్ రన్ చేయాలి. అట్లా ఎంప్టీగా ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు బట్టలు ఉతికేటప్పుడు మురికంతా బయటికి పోదు. కాస్త మీకు వాషింగ్ మిషన్ టబ్‌లో పేరుకుపోతుంది. అది మీకు ఏమవుతుందంటే, ఈ లిక్విడ్ ఏసి ఎంప్టీగా ఒకసారి మీరు చేయటం వల్ల అలాంటి ఏదైనా మురికి ఏదైతుందో ఆ మురికి అనేది బయటికి పోతుంది. అట్లా మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఆ మురికి మీరు మళ్ళీ బట్టలు ఉతకడానికేసేటప్పుడు లాస్ట్‌లో స్పిన్ అవుతునేటప్పుడు ఆ మట్టంతా గూడా మళ్ళీ బట్టలకి అంటుకొని మీకు అక్కడక్కడ మట్టిలా కనబడుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే వాషింగ్ మిషన్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బెస్ట్. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌కొచ్చేసరికల్లా మీకు ఎప్పటికప్పుడు ఆ ఫ్రంట్ గ్యాస్ కట్ ఏదైతే ఉంటుందో, ఆ గ్యాస్ కట్‌ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఫ్రంట్‌ని మీకు డస్ట్ కలెక్టర్ ఏదైతే ఉందో, ఆ డస్ట్ కలెక్టర్‌ని కూడా మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటితో పాటు యూజ్ అయిపోయిన తర్వాత డోర్‌ని కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ లోడ్ గాని, టాప్ లోడ్ గాని రెండిటికి కూడా ట్యాప్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ట్యాప్ దగ్గర గాని, లేకపోతే ఇక్కడ వాషింగ్ మిషన్ దగ్గర గాని అక్కడ ఓపెన్ చేస్తే మీకు లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్‌ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫిల్టర్ క్లీన్ చేయకపోతే మీకేమవుతుందంటే లోపల టబ్‌లోకి వాటర్ పడడానికి టైం ఎక్కువ పడుతుంది. దానివల్ల మీకు వాషింగ్ మిషన్ ఎంతైతే టైంలో అవ్వాలో ప్రోగ్రామ్ ఆ టైం కంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మీకు వాటర్ తక్కువ పడితే టబ్ నిండడానికి టైం పడుతుంది. టబ్ నిండిన తర్వాత మీకు వాష్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రిన్స్ స్టార్ట్ అవుతుంది. ఇలా ప్రతీదీ కూడా వాటర్‌తోనే ముడిపడి ఉంటుంది కనుక వాటరే మీకు లోపల పడడం తక్కువగా పడుతుంది అంటే మీకు ప్రోగ్రామ్ టైమ్ అన్నది చాలా ఎక్కువైపోతుంది. ఖచ్చితంగా మీరు ఫిల్టర్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది రిపేర్‌లు, మెయింటెనెన్స్ కోసం అడుగుతున్నారు. ఈ రిపేర్‌లు, మెయింటెనెన్స్ కోసం ఒక్కసారి రిపేర్ వచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టే కంటే, అసలు రిపేర్‌లు రాకుండా ఏం చేయగలుగుతాం అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చాలా మందికి తెలియదు వాషింగ్ మిషన్ కేజెస్‌లో ఉంటుంది. కేజెస్‌లో ఉంటే ఎంత క్వాంటిటీ ఎయ్యాలి అని. ఇప్పుడు సపోజ్ మీకు 6 కేజీ కెపాసిటీ ఉంటే 6 కేజీ అంటే 12 బట్టలేయొచ్చు మీరు. అట్లాగే 7 కేజీ అంటే 14 ఎయొచ్చు. 14 అంటే ఓన్లీ చిన్నవి కాదు, ఓన్లీ పెద్దవి కాదు. అన్నీ మిక్స్‌గా యేసుకోవాలి. అంటే కర్చీఫ్ ఒకటి కింద లెక్కేసుకోవాలి మీరు. జీన్ ప్యాంటు ఒకటి కౌంట్ కింద లెక్కేసుకోవాలి. అట్లా మొత్తం మిక్స్ చేసి 7 కేజీకైతే 14 క్లాత్స్ ఎయొచ్చు. అట్లాగే మీకు 14 జీన్సే ఉన్నాయి, జీన్సే యేస్తానంటే వెయిట్ ఎక్కువైపోద్ది. అట్లాగే 14 బెడ్ షీట్లున్నాయి, బెడ్ షీట్‌లు యేస్తానంటే కాదు. అన్నీ మిక్స్‌డ్‌గా యేసుకుంటే సరిపోతుంది. లేదు లైట్ వెయిట్ ఉన్న ఐటెమ్స్ ఉన్నాయి, బట్టలున్నాయి అనుకుంటే కొంచెం ఎక్కువేసుకోవచ్చు. అన్ని జీన్ ప్యాంట్సే ఉంటే కాస్త తగ్గించేసుకోవాలి. ఓవర్‌లోడ్ ఏసినా సరే మీరు 7 కేజీ వచ్చేసరికల్లా 14 ఎయమన్నారండి. నేను ఇప్పుడు 20 ఏసినా నా మిషన్ తిరిగిద్దండి. ఏం చెప్తారు సమాధానం అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుగుతదండి. ప్రాబ్లమ్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు మోటార్ బానే ఉంది. మీ మిషన్ కూడా కొత్తదవ్వడం వల్లో లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల అది ఇప్పుడు తిరిగేస్తది. కానీ దీని ఎఫెక్ట్ ఏమవుతదంటే మీ వాషింగ్ మిషన్ ఔట్ ఆఫ్ వారంటీలోకెళ్ళినప్పుడు లేకపోతే కొద్ది రోజులు యూజ్ చేసిన తర్వాత దీని ఎఫెక్ట్ అప్పుడు కనబడుతుంది మీకు. ఎలా కనబడుతుంది మీకు ప్రాబ్లమ్ ఎలా వస్తదంటే ఓవర్‌లోడ్ ఎయడం వల్ల లోపల వీల్ ఏదైతే ఉంటుందో ఆ వీల్ అరిగిపోతూ ఉంటుంది. లేదంటే ఎజిటేటర్ ఏదైతే ఉందో ఆ ఎజిటేటర్ పోతుంది. లేకపోతే దీని ఎఫెక్ట్ అంతా కూడా మోటార్ మీద పడతది. మోటార్‌కైతే మీకు 10 ఇయర్స్ వారంటీ ఇస్తారు. కానీ ఆ మోటార్‌కి యూజ్ చేసే బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ స్పీడ్‌గా తిరగడం వల్ల ఏమవుతదంటే టైట్‌గా తిరగడం వల్ల ఆ బెల్ట్ పోద్ది. బెల్ట్‌కి మీకు వారంటీ ఉండదు. అట్లాగే షాకప్ జోకర్‌లుంటాయి. వెయిట్ ఎక్కువ పడడం వల్ల షాకప్ జోకర్‌లు పోతాయి. షాకప్ జోకర్‌లతో పాటు మీకు బ్యాలెన్స్ రింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటితో పాటు పీసీబీ కూడా. ఇలా ఒకదానికొకటి లింక్. ప్రతీదీ కూడా ఒకదానికొకటి లింకే ఉంటుంది. ఏదైనా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే, అదే ఫ్రంట్ లోడ్‌కొచ్చేసరికల్లా బేరింగ్ రింగ్ పోతూ ఉంటుంది. టబ్బు పోతూ ఉంటుంది. ఇక టాప్ లోడ్ వచ్చేసరికల్లా మెకానిజం కిట్ పోవచ్చు. బేరింగ్ కేస్ పోవచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ రావడానికన్నా ఫస్ట్ రీజను హెవీ వెయిట్ ఎయటం వల్ల. వెయిట్ అన్నది మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే, ముందు మీరు ప్రాబ్లమ్‌ని రాకుండానే మీరు జాగ్రత్త పడుతున్నట్టు లెక్క. వన్స్ ప్రాబ్లమ్ రాకుండా మీరు జాగ్రత్త పడితే, మీకు దాని తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్ రాదా అంటే అది చెప్పలేము మీరు. ఖచ్చితంగా మీకు 100% మీరు చేయాల్సిన జాగ్రత్తలు మీరు చేసుకుంటే, దాని తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నది మనం ఏం చేయలేము. మనమే ప్రాబ్లమ్ రాకుండా అసలు జాగ్రత్తలు తీసుకోకుండా, అయ్యో! నా మిషన్ ప్రాబ్లమ్ వచ్చింది, నా మిషన్ ప్రాబ్లమ్ వచ్చిందంటే మనం ఏం చేయలేం. మిషన్ ప్రాబ్లమ్ రాకుండా ముందు మనం జాగ్రత్తలు తీసుకుంటే, మనకి మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువవుతుంది. వన్స్ ఏదైనా సరే మీకు బేరింగ్ కిట్ గాని, మెకానిజం కిట్ గాని పోతే 6,000 నుంచి 10,000 వరకు ఖర్చవుతుంది మీకు. ఏ కంపెనీ అయినా, ఏ వాషింగ్ మిషన్ అయినా. అట్లాగే ఫ్రంట్ లోడ్‌కొచ్చేసరికి డ్రమ్ పోతే మీకు 10,000-15,000 వరకు ఖర్చవుతుంది. ఇట్లా రకరకాల మోడల్‌లు, రకరకాల కంపెనీలు. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఇదుంటుంది.
కనుక ఏదైనా సరే ప్రాబ్లమ్ రాకుండానే ముందే మీరు జాగ్రత్త పడితే మీకు ఆ మనీ మీకు సేవ్ అవుతుంది. చాలామంది వాష్‌కి ఎంత టైం అవుతుందండి? ఒక వాష్ మీరు వాషింగ్ మిషన్‌లో పెడితే ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఇది డిపెండ్స్ ఆన్ మీరు పెట్టుకున్న ప్రోగ్రామ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది మీకు సింథటిక్‌లో పెడతారు. కొంతమంది మీకు వూల్‌లో పెడతారు. కొంతమంది కాటన్‌లో పెడతారు. ఆ ప్రోగ్రామ్ పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్‌లో ఆ వాష్‌లో మీరు ఎంత బట్టలేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. మీకు 8 బట్టలేస్తే ఒక టైం పడుతుంది. 10 బట్టలేస్తే ఒక టైం పడుతుంది. 12 బట్టలేస్తే ఒక టైం పడుతుంది. మీకు పైనుంచొచ్చిన వాటర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రెషర్‌ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ప్రెషర్ ఎక్కువుంది, ఫాస్ట్‌గా వాటర్ వస్తుందంటే త్వరగా టబ్ నిండిపోతుంది. త్వరగా టైం అయిపోతుంది. అదే ప్రెషర్ చాలా తక్కువొస్తుంది అంటే మీకు టబ్ నిండడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక మీకు చాలా టైం పడుతుంది. వీటన్నిటి పారామీటర్స్‌ని కలుపుకొనే వాష్ టైం పడుతుంది. జనరల్‌గా అన్ని పారామీటర్స్ బానే ఉన్నట్టయితే 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ప్రోగ్రామ్ మీకు కంప్లీట్ అయిపోతుంది. మీకు వాషింగ్ మిషన్‌లోనే వేడి నీళ్ళతో ఉతకాలంటే చాలా వాషింగ్ మిషన్‌లో ఇప్పుడు హీటర్ ఆప్షన్ ఉంది. హీటర్ యూజ్ చేసుకుంటే మీరు అందులోనే వేడి నీళ్ళతోనే బట్టలు ఉతికే ఛాన్స్ కూడా మీకు చాలా మిషన్‌లో చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే వాషింగ్ మిషన్ మీకు వెయ్యాలనుకున్నప్పుడు వెంటనే బట్టలేస్తారు. వెంటనే ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బట్టల్లో ఉన్న మురికి ఎక్కువ పోవకపోవచ్చు. మురికెక్కువ పోవాలంటే మీకేం జేయాలి అంటే, ముందే మీరు బట్టలేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందో, ఒక 1 అవర్ ముందో బట్టలు అందులో పెట్టుకొని, బట్టలు నానబెట్టుకొని వదిలేసేయాలి. సోకింగ్ చేసుకొని వదిలేసేయాలి. సోకింగ్ చేసుకొని వదిలేసిన తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ బట్టలు నానిపోయి ఉంటాయి కనుక, త్వరగా మురికన్నది మీకు పోతుంది. దానివల్ల మీకు పవర్ కూడా సేవ్ అవుతుంది. ఇక వాషింగ్ మిషన్ వచ్చేసరికల్లా ఎక్కడైతే మీరు ప్లేస్ చేస్తున్నారో, ఆ ప్లేస్‌లో కరెక్ట్‌గా ఈక్వల్‌గా ఫ్లోర్ ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకోవడం చాలా ప్రధానం. ఒకవేళ నాకు ఈక్వల్‌గా లేకుండా ఎగుడు, దిగుడు ఉన్న చోట మీరేమన్నా పెట్టినట్టయితే ఖచ్చితంగా మీ వాషింగ్ మిషన్ వితిన్ షార్ట్ టైమ్ మీకు రిపేర్ వస్తది. కారణం ఏంటంటే ఫ్లోర్ కరెక్ట్‌గా లేకపోతే లోపల మీరు బట్టలేసేటప్పుడు డ్రమ్ ఒక పక్కకు వాలిపోద్ది. డ్రమ్ ఒక పక్కకు వాలిపోవడం వల్ల అది బాడీకి తగులుతది. బాడీకి తగలడం వల్ల ఏమవుద్దంటే బ్యాలెన్స్ రింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ రింగ్ పోవడం వల్ల అటు ఇటు కొడితే మీకు సౌండ్ మారిపోద్ది. సౌండ్ మారిపోవడం వల్ల బేరింగ్స్ పోతాయి. షాక్ అబ్జార్బర్‌లు ప్రతీది కూడా లింక్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఫ్లోర్ అన్నది పర్ఫెక్ట్‌గా లేకపోతే కింద ప్యాకింగ్ గాని ఏదన్నా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒకసారి మీరు అది ఊపి చెక్ చేసుకోండి. స్ట్రాంగ్‌గా ఉందా? లేదా? అనేది. అట్లా స్ట్రాంగ్‌గా కదలకుండా ఉన్నట్టయితే మీకది సేఫ్. చాలామంది పవర్ తక్కువ అవ్వడానికి టిప్ అడుగుతున్నారు. మీ వాషింగ్ మిషన్‌లో పవర్ తక్కువ అవ్వడానికి టిప్ ఏంటంటే, వాషింగ్ మిషన్‌లో స్పిన్ పెట్టేటప్పుడు స్పిన్‌కి సంబంధించిన ఆర్‌పిఎం అని ఉంటుంది. ఆర్‌పిఎం అంటే ఏంటంటే, ఆర్‌పిఎంలో 900, 1000 అట్లా ఉంటుంది. 900 అంటే ఆ మిషన్‌లో ఉన్న డ్రమ్ము స్పిన్‌లో పర్ మినిట్‌కి 900 టైమ్స్ రొటేట్ అవుతుంది. అదే మీరు 1000 పెడితే 1000 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఈ 1000 టైమ్స్ రొటేట్ అవ్వడంతో పాటు మీకు లోపలున్న ఏవైతే మీరు బట్టలేసారో ఆ బట్టలు కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. అంత స్పీడ్‌గా ఆ బట్టలు అంత ఫాస్ట్‌గా రొటేట్ అవ్వడం వల్ల మీ బట్టలను గట్టిగా పిండి మీకిస్తుంది. ఇప్పుడు మీకు ఆర్‌పిఎంని కాస్త తగ్గించుకోగలగాలి. అంటే 300 అట్లా పెట్టుకోగలగాలి. 300 పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మీకు బట్టలు తడి పొడిగా పిండేసి ఇచ్చేస్తుంది. కాస్త మీరు బయటేసుకుంటే మీకు బట్టలు ఎండిపోతాయి. కానీ 900 పెట్టడం వల్ల ఒకటి ఫస్ట్ మీకు పవర్ ఎక్కువవుతుంది. 2 బట్టలు కూడా మన్నికపోతాయి. బట్టలు గట్టిగా పిండడం వల్ల ఏమవుతుందంటే, బట్టలో ఉన్న స్ట్రాంగ్‌నెస్ పోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మీకేమవుద్దంటే, బట్టలు మన్నిక కూడా తక్కువొస్తుంది. బట్టలు బాగా నుడతలు పడిపోతాయి. ఖచ్చితంగా ఇస్త్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్త్రీ కూడా హార్డ్‌గా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ వస్తుంది. కనుక బట్టల్లో మీరేసుకునేటప్పుడు స్పిన్‌ని కాస్త తగ్గించుకుంటే మీకు బెస్ట్. పవర్ సేవ్ అవుతుంది. అట్లాగే బట్టలు మన్నిక ఉంటుంది. నలగకుండా కూడా వస్తాయి మీకు. మీ అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ అన్ని క్లియర్ చేస్తా. థాంక్ యూ.